బాబా తన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటిని నివారిస్తూ ఉండేవారు. ఆఖరికి ఒక్కొక్కసారి తన భక్తులకు వచ్చే అనారోగ్యాన్ని కూడా బాబా స్వీకరించి తన భక్తుల్ని కాపాడేవారు. అంతేకాదు, బాబా చేసే వైద్యం కూడా చాలా విచిత్రంగా ఉండేది. అటువంటి సంఘటన గురించి ఈరోజు సాయి అమృత పలుకులో తెలుసుకుందాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి 1915 సంవత్సరంలో బాబుసాహెబ్ బూటీకి 105 జ్వరంతో బాధపడ్డాడు. జ్వర తీవ్రత వల్ల బాగా నీరసించిపోయి బాబా దర్శనానికి ద్వారకామాయి కూడా వెళ్ళలేకపోయాడు. బాబా అతనిని ఎవరి సహాయంతోనైనా రమ్మని కబురు పంపారు. నీరసంగా ఉన్న బూటీ మరొకరి సహాయంతో బాబా వద్దకొచ్చాడు. బాబా అతన్ని కూర్చోమని చెప్పి పాయసం, బజ్జీలు, పప్పు అతని ముందు ఉంచారు. ఆ పదార్థాలన్నిటినీ తన సమక్షంలో బాబానే తినిపించారు. భోజనం అయిన వెంటనే బుట్టీతో, నీవు నీ బసకు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నారు. ఆ తదుపరి ఎటువంటి మందులు వాడకుండానే అతని జ్వరం తగ్గిపోయింది. అదే సమయంలో బాబాకు జ్వరం వచ్చింది. కానీ బూటీకి నయమవగానే బాబా కూడా జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా బాబా బూటీకి వచ్చిన జ్వరాన్ని తాను అనుభవించి బూటీకి నయం చేశారు. సాయినాథ్ మహారాజ్కి జై. विराजित तुळसी हार गळा कासे पितांबर तुळसी हार गळा कासे पितांबर तुका मने माझे हेची सर्व सुख 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 पाहिन श्रीमुख आवडीने पाहिन श्रीमुख आवडीने तुळसी हार गळा कासे पितांबर तुळसी हार गळा कासे पितांबर पाहिन श्रीमुख आवडीने पाहिन श्रीमुख आवडीने तुळसी हार गळा कासे पितांबर तुळसी हार गळा कासे पितांबर आवडे निरांतर हेची ध्यान आवडे निरांतर हेची ध्यान तुळसी हार गळा कासे पितांबर तुळसी हार गळा कासे पितांबर आवडे निरंतर हेची ध्यान आवडे निरंतर हेची ध्यान तुळसी हार गळा कासे पितांबर तुळसी हार गळा कासे पितांबर कासे पितांबर कासे पितांबर